హాయ్ బ్రో. హాయ్ బ్రో. పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది కదా, ఎలాగనిపిస్తుంది? అది ఎందువల్ల పోస్ట్ పోన్ అయింది రకరకాలుగా కారణాలు చెప్తున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు, నా మేధస్సుకు తెలిసినంత వరకు ఎవరు ఆపిందేం కాదు అది. ఎందుకంటే అది రీషూట్ చేయడం వల్లనో లేకపోతే అవుట్పుట్ ఆయన మంచిగా రావాలనే పిచ్చి ఉన్న వ్యక్తి కాబట్టి సుకుమార్ గారు, అందువల్ల లేట్ అయిందని, అందువల్ల పోస్ట్ పోన్ అయిందని నేను అనుకుంటున్నా. రాజకీయాలు పరంగా సినిమాకి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఆయననే కాదు, పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరైనా సరే న్యాయం చేయాలనే చూస్తారు. కానీ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని కూలదోయాలనుకోరు. ఎందుకంటే ఆయన కూడా సినిమాల నుంచి వచ్చి క్రేజ్ వచ్చి ఈరోజు రాజకీయాల్లో నిలబడ్డానికి కూడా అదే కారణమైంది. కాబట్టి అదంతా రూమర్స్ అనేది నేను అనుకుంటున్నాను. సో ఆయన పర్ఫెక్షన్ అని వెంటబడతాడు కాబట్టి, సో దానివల్ల లేట్ అయిందేమో అనేది నా ఒపీనియన్. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ వల్లే అలా జరిగిందని వచ్చింది. సినిమాలో కంటెంట్ ఉంటే ట్రోల్స్ ఎవడు ఆపాలన్నా ఆపే ఇదేం ఉండదు. ఈ ట్రోల్స్ అంటే ఇంకా చేస్తారు, ఎందుకంటే ఆయన తన ఫ్రెండ్ అని చెప్పి వేరే వైసీపీ ఆయనకి ప్రచారం చేయడానికి వెళ్ళారు. సో ఈయన దగ్గరికి రాలేదు. మరి ఏం జరుగుతుంది వెనకనేది వాళ్ళకే తెలియాలి, కానీ మనకు తెలియదు. కాబట్టి బట్ పర్సనల్గా ఏమీ తీసుకోరు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొన్ని శాఖలకి మంత్రిగా ఉన్నారు. కాబట్టి 12 శాఖలు ఉన్నాయి ఆయన చేతుల్లో. అలాంటిది ఏం పర్సనల్ ఉంటుంది? ప్రజల గురించి అంత ఆలోచించే వ్యక్తి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అని కాదు, కానీ నాగబాబు గారు అంటే ఒక పోస్ట్ చేయటము, తర్వాత సాయి ధర్మ తేజ్ అన్ఫాలో అవటము, దాన్ని బేస్ చేసుకొని ఇదంతా రూమర్స్ వచ్చినాయి. ఓకే, అంటే వాళ్ళు అదే చెప్తున్నాను కదా, ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఒకవేళ అదే నిజమైనప్పటికీ పోయినసారి ఏపీ వల్ల వాళ్ళకి వచ్చే నష్టమేం లేదనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి మీకు తెలిసే ఉంటుంది, పుష్ప బ్రేక్ ఏమని అవ్వలేదు ఆంధ్రాలో. నార్త్లో బాగా ఆడింది కాబట్టి అంత కలెక్షన్స్ వచ్చాయి. సో అది పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటున్నాను.